గైస్ మాకు ఇదేదో కవర్ దొరికింది. ఆ కవర్ లేదో అద్భుతమైన వస్తువు ఒకటి ఉన్నది. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. పొద్దుగా మస్తు ఫ్రెష్గా మంచిగా పోతున్నాం గైస్. ఇప్పుడు ఇలా సైకిల్ మీద పోతున్నారు కదా, నాకేం గుర్తొస్తుంది తెలుసా, మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ పార్క్ ఉందా, అప్పుడు అది మస్తు కలకల ఆడుతున్నాయి అనమాట. అయితే ఒక పిల్లి ఇట్లా సైకిల్ వేసుకుని రౌండ్లు కొడుతుంటే మేము మా పిల్లని చూడడానికి వస్తుండే, నేను మా ఫ్రెండ్ గడు. కానీ దాన్ని మా ఫ్రెండ్ గడ అన్న పట్టుకొని వెళ్ళిపోయాడు. డెస్టినీ మనకు లేకుండే ఆ పిల్లది, లేకపోతే ఈ పాటికి అమ్మతో మంచిగా కలిసి రీల్స్ బ్లాగ్స్ చేస్తూ ఉంటుండే. మన లోపల ఆచారం లేదు. సో కానీ ఇంకో అందమైన అమ్మాయికి మనం రాసి పెట్టున్నట్టున్నాం. సో మేము లాగ్ ఆన్ చేస్తేనే బండ్లు ఉన్న వాళ్ళందరికీ హారన్లు గుర్తొస్తాయి. మన పూజ అయితే జై మాతాది. అమ్మ ఈరోజు నాకు ఎంత విచిత్రం అనిపిస్తుంది తెలుసా, అంటే ఈరోజు నేను ఫస్ట్ టైం ఇంత తొందరగా కాలేజ్ పోయేది. సో అందరు నా ముందే షాప్లు ఓపెన్ చేస్తుంటే, అందరు నా ముందే పనులు చేస్తుంటే, హోటల్స్ ఇంకా ఓపెన్ ఉంటే విచిత్రం అనిపిస్తుంది. రోజు మనం పోయే టైంకి వాళ్ళందరూ ఫుల్ ఇట్లా మొత్తం చెమటలు పడిచి కష్టపడుతుంటుండే. ఇప్పుడు ఏంద్రా అంటే మన ముందే షాప్లు ఓపెన్ చేస్తాం. అండ్ మేము ఎందుకు పోతున్నామంటే ఒక గుడ్ న్యూస్ మళ్ళీ రాబోతుంది. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఆ గుడ్ న్యూస్ కూడా మంచిగా మనకి అనుకూలంగా రావాలని కోరుకుంటూ, యూ గైస్ ఆల్సో ప్రే ఫర్ మీ. మధ్యలో నా ఇంగ్లీష్, నా హిందీ అన్నీ నత్తిపోతాయి అన్నమాట. సో అర్థం చేసుకొని ప్రే చేయండి నా కోసం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అయితే ఏమవుతుందో తెలుసా, మనం చదువుకుందాం, మనం మంచిగా చదువుకుందామని వస్తాం కాలేజ్కి తొందరగా లేచి, ఎంత ఏమైనా కానీ ఏమవుతుంది, మనం వచ్చే మన అదృష్టమా మన దురదృష్టమా మన పాదమే పెద్ద, అది ఏంటంటారు అనుగ్రహమా అర్థం కాదు. కానీ కాలేజ్లో ఏం కాదు ఆ రోజు. ఐ మీన్ క్లాసెస్ కావు అంటే అవుతున్నాయేమో, నేను క్లాస్ పోలే. కానీ ఫ్రెండ్స్ రారు భయ్, ఫ్రెండ్స్ రాకపోతే క్యాంపస్కి వచ్చి ఫైర్ అయింది, కాలేజ్ పోయి ఫైర్ అయింది చెప్పు. ఇప్పుడు మనం వచ్చినామంటే మన దోస్తుగా లేనిది మనం ఏం చేస్తాం ఈ క్యాంపస్లో, చిరాకులు వేస్తుంది క్యాంపస్లో తిరగాలన్నా. అరే మనోడు మన దోస్తుగాడు అనుకొని వాని కోసం లేచి 20-25 కిలోమీటర్లు వస్తే మనం ఈ పక్కన హాస్టల్కి వెళ్ళి రారు అవలగాళ్ళు. ఎందుకు కుడతారా మీరు, నాకు అర్థం కాదు చెప్పండి. అరే చదువుకోవాలని ఉండాలిరా. ఇంట్లో మీ అమ్మ నాన్న ఏమన్నారా, ఇట్లా హాస్టల్లో పెట్టి చదివిపిస్తే మీరు ఏం చేయకుండా ఇంట్లో వాడు ఉంటారు ఖాళీ. చదువు వీడికి వెళ్ళి రావాలిరా, లోపలికి వెళ్ళి చదువుకోవాలి, మేము బాగుపడాలి అని. అర్థమైందా? ఇక నా బతికింతే, ఇక నేను ఇట్లా మూలకు కూర్చొని చూడాలి పడుతుంది. పెద్ద పనులకు వచ్చినప్పుడు అఫీషియల్గా రావాలి, నేర్చుకోండి ఇట్లాంటివి. ఇట్లా సోఫాలో ఎట్లా కూర్చోవాలి, ఇట్లా వెనకాల క్లీన్ అయ్యి కూర్చోవాలి, ఇట్లా చెయ్యి ఒక చెయ్యి మీద పెట్టుకోవాలి మంచిగా. ఏదో భయపడుకుంటా పిరికి కూర్చోవద్దు. నా వీడియోలు చూస్తే మీకు అవి వస్తాయి. ఏంటివి, సెల్ఫ్ అవేర్నెస్ వస్తుంది, సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది, ఇంకా హౌ టు లివ్ ఇన్ ప్రజెంట్ సొసైటీ వస్తుంది. సో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి. యుద్ధాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, మస్తు మోటివేట్ చేస్తాడని చెప్పి, ఓకేనా? ఇట్లా అఫీషియల్గా కూర్చోవాలి, నేర్చుకోండి అన్ని ఇప్పటి నుంచి నా బ్లాగ్స్ చూసి. ఇది ఏం కాలేజో అర్థమే అవుతలేదు అయ్యా. నిన్న మేము బతుకమ్మ ఆడితే ఇప్పుడు ఫ్యాకల్టీ బతుకమ్మ ఆడుతుంది. ఇక్కడ మావాడు కూడా ఆడుతున్నాం, మేము కూడా ఆడతాం. బతుకమ్మ ఆడు బ్రో, జెండర్ మార్చుకో బ్రో. హే దాంతో మనకేంద్రా గైస్, ఈ కాలేజ్లో రిలేషన్షిప్స్ ఎక్కువైపోతున్నాయి. అంటే రిలేషన్షిప్స్ మీకు మా టీచర్లు అంటారు, వీళ్ళని ఏమంటారు డిగ్రీకి వచ్చినాక? ప్రొఫెసర్స్. వాళ్ళు ఎట్లా బతుకమ్మ ఆడతారు గైస్. మాకు ఇదేదో కవర్ దొరికింది. ఆ కవర్ లేదో అద్భుతమైన వస్తువు ఒకటి ఉన్నది. సో దాన్ని ఇప్పుడు అజయ్ అన్బాక్సింగ్ చేయబోతున్నాడు. జైంట్ అజయ్ అన్బాక్సింగ్. ఆ కవర్ వెళ్తుంది, తొందరగా చెయ్యి అజయ్. అన్నీ లాగేనారా, చదువు లాగే అన్ని. రెయిన్ కోట్ అది, ఓ నీ సైజు కాదులే, చూద్దాం వేసుకో ఒకసారి. వావ్ గాయ్స్, ఒక చిన్న దాంట్లో ఎంత పెద్ద ప్యాకింగ్ ఉంది చూసినావు. ఫ్రీగా ఎవడో ఇస్తుంటే అడుక్కొని వచ్చింది అజయ్ గారు పోయి. అందులో వచ్చి రాజు అజయ్ కాదు, ఇక రాజేంద్ర అజయ్ ఇద్దరు ఒకటే. 0.5లో కూడా సరిపోతలే ఎవరాను. తోపి ఉండదు అన్నాడు కదా ఇందాకాడు. सुकुचर दागल दे विच यारा
వావ్ గైస్ సింపుల్గా ఎంత ఈజీ ఉంది చూడండి. ఇది ప్రమోషన్ వీడియో. నువ్వు తల పెడితే చినిగిందా చినిగే వచ్చిందా అది? అరే మస్తుందిరా. టోపీ వేసుకో అగోరాగా. జై అరే బాగుందా జై? బాగుంది కదా, నేను కూడా వేసుకుంటావు. ఇదే అది ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నా ఎవరిదో ఈ బ్రాండ్, కానీ మీరు ఇక మీకు వచ్చే కలెక్షన్ తట్టుకోలేరు, మీరు ఇది వేసుకుంటారు కూడా. సో గాయ్స్ గులాబీ బాయ్ గాయ్స్ ఇది ఫారెన్లో ఇట్లానే ఉంటుంది. ఏంది అని అయితే అడగకూడదు, తెలిస్తే మీరే కామెంట్ చేయండి. బ్రెయిన్ వాడండి, బ్రెయిన్. ఎట్లున్నా గాయ్స్? హ్యాండ్సమ్గా ఉన్నాం. ఎట్లుంటే ఒక్క లవర్ లేదనే బాధ తప్ప ఇక మాకు ఏంది బాధ కూడా కాదు యాక్చువల్గా. దట్ ఈస్ ఎ గుడ్ ఫీలింగ్. అందరు వాడే నరకం ఇగో ఇట్లా అవలగాలు వాడే నరకాలు. లాస్ట్ కొడుకు లేదు. బ్యాడ్ వాస్ టాకింగ్ అజయ్ యువర్. సో గైస్ వాన పడకుండా ఎందుకు వేసుకున్నాం అంటారు. అందరి కళ్ళు మా మీదనే ఉన్నాయి, అలా కళ్ళు కూడా మాకు దాకొద్దు, అందుకే ఇట్లా. గ్యాస్ మేము డిగ్రీ చదువుతున్నామా, స్కూల్ చదువుతున్నామా, గవర్నమెంట్ స్కూల్ పోతున్నామా అర్థమైంది. నీళ్ళలో పడగలరా రాజా ఇట్లా చూస్తున్నా. ఏదైతే ఏముంది రా శివ, ఇదేంట్రా ఊగుతుంది. గ్యాస్ సి జైంట్ పక్కన కెలక చూడండి. గ్యాస్ కొత్త లుక్ చూసి భయపడకూడదు. నేనే అసలు ఏమైంది తెలుసా, లైక్ నేనే ఇంట్లో షేవ్ చేసుకుందామని షేవ్ చేసిన, షేప్ పెట్టుకుందామంటే అది వీడికి కట్ అయింది. మరి గలీజా కనిపిస్తుంది కదా అని చెప్పి ఇక మొత్తం గీకేసిన. ఇట్లా కూడా బాగానే ఎట్లున్నా బాగుంటాం మేము. మనం నో బియర్డ్ ఛాలెంజ్ నడుస్తున్నారు. అందరూ బియర్డ్ గ్రోయింగ్ ఛాలెంజ్ నడుస్తే నాది నో బియర్డ్ ఛాలెంజ్. ఇప్పుడైతే గుడికి పోయేద్దాం మంచిగా. దేవుడు చాలా రోజులు అయింది, లైక్ లాస్ట్ సాటర్డే కూడా పోయినా దాని ముందు సాటర్డే పోలే. వినాయకుడు ఉండే కాబట్టి దాని ముందు సాటర్డే పోలే, లాస్ట్ సాటర్డే పోయినా. ఇప్పుడు పోదాం. ఇక్కడ గల్లీ మొత్తం చీకటి. శివగాసి టెంపో ఏడ తిరిగినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ గుడి కాడికి రావాలి. అండ్ మన కొత్త లుక్ ఎట్లుంది. సో గుడిలో ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద వ్లాగ్ హియర్. వ్లాగ్ ఏడెడికినో తిరిగి మళ్ళీ గుడి కాడికి వచ్చింది. నిన్న మొత్తం ఇంట్లోనే 1 ఏడకపోలే, అందుకే వ్లాగ్ చేయలేకపోయినా. బట్ నౌ వీఆర్ అట్ టెంపుల్. ఈరోజు కూడా పొద్దున్న నుంచి ఏడిపోలే, పొద్దున్నే రావాలి యాక్చువల్గా గుడికి, కానీ మన బద్ధకంతో సాయంత్రం వస్తున్నాం గుడికి. దేవుడిని అదే కోరుకున్నా లోపల బద్ధకం తీసేయమని. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వ్లాగ్. ఏం లేదు, ఎంజాయ్ చేయడానికి ఎవరు. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మేక్ షూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. బాయ్. జై శ్రీరామ్.